మహాశివరాత్రి ఎందుకంత పవిత్రమో తెలుసా? మహాశివరాత్రి రోజు ఒక్క రాత్రి జాగారం చేస్తే మన పాపాలు ఎందుకు కరిగిపోతాయో తెలుసా? ఈ వీడియో మీ దాకా వచ్చిందంటే అది యాదృచ్ఛికం కాదు, శివుడి పిలిపే. పురాణాల ప్రకారం ఒకప్పుడు దేవతలు అసురులు అమృతం కోసం సముద్ర మదనం చేశారు. ఆ మదనంలో మొదట బయటపడింది లోకాన్ని నాశనం చేసే భయంకరమైన విషం హాలాహలం. ఆ విషం భూమిపై పడితే సృష్టి అంతా నశించిపోయేది. దేవతలు భయంతో శివుడి వద్దకు పడిగెత్తారు. ప్రపంచాన్ని కాపాడడానికి శివుడు ఒక్క క్షణం ఆలస్యం చేయలేదు. ఆ విషాన్ని తానే తాగి తన గొంతులో నిలిపారు. ఆ విషం వల్ల ఆయన గొంతు నీలంగా మారింది. అందుకే ఆయనకు నీలకంఠుడు అనే పేరు వచ్చింది. ఆ రాత్రి దేవతలందరూ శివుడు సురక్షితంగా ఉండాలని రాత్రంతా జాగారం చేస్తూ పూజించారు. అదే రాత్రి మనం ఈ రోజు మహాశివరాత్రిగా జరుపుకుంటున్నాం. కానీ ఈ పండుగకు ఇంకో అర్థం ఉంది. అదే రాత్రి శివుడు పార్వతీదేవిని వివాహం చేసుకున్నారని పురాణాలు చెబుతున్నాయి. అంటే ఆ రాత్రి త్యాగానికి గుర్తు, ప్రేమకు గుర్తు, శివశక్తి కలయికకు గుర్తు. అందుకే మహాశివరాత్రి రోజు మనము ఉపవాసం ఉంటాం, శివుడి నామస్మరణ చేస్తాం, రాత్రంతా జాగారం చేస్తాం. ఎందుకంటే ఆ రాత్రి మనలోని అజ్ఞానం తొలగి జ్ఞానం పెరుగుతుంది అని నమ్మకం. శివుడు ఎప్పుడూ పెద్ద పూజలు కోరడు. ఒక్క బిల్వపత్రం, ఒక్క నీటి చుక్క, ఒక్క నిజమైన మనసుతో ఓం నమ శివాయ అన్న చాలు. మీరు